ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక వెరైటీ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. అది మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా. మీకు ఎంతో ఇష్టమైన పప్పు చెక్కలు, అదేనండి అప్పాలు. సంక్రాంతి వస్తే చాలు పిండి వంటలు ఎప్పుడు చేద్దామా అన్నట్టు ఎదురు చూస్తూ ఉంటారు. అవునా కదా? మీకు ఎంతమందికి ఇష్టం పప్పు చెక్కలు? నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ప్రాసెస్ ఏంటో ఈజీగా చూపించేస్తాను. చాలా క్రిస్పీగా వచ్చాయి. సో ఇంకా ఇవే ఇంగ్రీడియంట్స్ అన్నమాట. మిస్ అవ్వకుండా నేను చూపించే ఇంగ్రీడియంట్స్ పక్కా ఫాలో అయిపోండి. ఇంకా ఈ శనగపప్పు అయితే నేను ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 1 కప్పు కరివేపాకు చాలా ఫ్రెష్ గా ఉంది చూసారా. అలానే తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత నువ్వులు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లిపై పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం పసుపు, జీలకర్ర, అలానే ఇది వంట సోడా అన్నమాట. ఇది మస్ట్ అండ్ యూజ్ చేయాలి, అంటే కంపల్సరీ యూజ్ చేయాలి అన్నమాట. సో ఇంకా ఇవి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఈజీ ప్రాసెస్ లో. నేను దీంట్లో ఏ పప్పులు యూజ్ చేయను, చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తాను. ఒక బౌల్ తీసుకొని ఒక 1-2 కప్స్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇంకేం వద్దు. దాంట్లో తగినంత పసుపు, అలానే జీలకర్ర, వాము ఉంటే వాము వేసుకోండి. ఇంకా కరివేపాకు, నువ్వులు కూడా వేసేసుకొని ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకున్న శనగపప్పుని కూడా వేసుకోవాలి. వంట సోడా కూడా వేసుకొని మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని లాస్ట్కి కారం, ఉప్పు వేసి మంచిగా నేను చూపిస్తున్నట్టు ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ అవ్వాలి. ఇంగ్రీడియంట్స్ అన్ని మంచిగా కలిసిపోవాలన్నమాట. సో ఏ ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయకుండా చాలా సింపుల్గా చూపిస్తున్నాను. ఇలానే మంచిగా మిక్స్ చేసుకోండి. బాగా కలిసేటట్టు. మిక్సింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది, బట్ క్రిస్పీగా వస్తాయి. నేను చూపించే ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ గోరువెచ్చగా మరగ పెట్టుకోండి. కొంచెం గోరువెచ్చగా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి మిక్సింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. క్రిస్పీ రావడానికి టేస్ట్ కూడా అదే అన్నమాట. వాటర్ మంచిగా బాయిల్ చేసుకొని గోరువెచ్చగా ఇలా వేసుకొని కొన్ని వేసుకుంటూ ఉండలాగా మంచిగా పిండినంతా మిక్స్ చేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయకూడదు. ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారా, నేను ఫస్ట్ కొన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కొన్ని యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి నేను చూపిస్తున్నట్లు. సో చూసారా, మీరు ఒక్కసారి మీరు చూడండి. అలా మిక్స్ చేసుకోవడం వల్ల బియ్యం పిండి ఎంత మెత్తగా మిక్స్ అయిందో, కలర్ కానీ ఎలా చేంజ్ అయిందో. సో ఇలానే మిక్స్ చేస్తూనే ఉండండి. ఇది ఒక ఉండలాగా అయిపోవాలన్నమాట. మనం మిక్స్ చేస్తుంటే నేను 2 times వాటర్ యూజ్ చేశాను. ఎక్కువ అయితే వాటర్ యూజ్ చేయలేదు. నెయ్యి కానీ ఏమి యూజ్ చేయలేదు. చాలా సింపుల్ గా చేశాను. చూడండి మీరే, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ మీరే చూడండి. ఇంత మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలి. పిండి మిక్స్ చేసుకునే దాంట్లోనే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను. సో ఇలా మిక్స్ చేసుకున్నాక మీకు ఒక టిప్ చెప్తాను. ఒక మెత్తటి బట్ట తీసుకొని ఆ బట్ట కొంచెం వాటర్ లో తడిపి పిండేసి ఇలా మిక్స్ చేసుకున్న పిండి మీద ఒక అర్ధ గంట వరకు అలా నాననివ్వండి. పిండి నానితేనే అప్పాలు మనకి అద్దుకోవడానికి వస్తాయి, అలానే క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయి. పిండి నానకుండా మీరు అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ గా అప్పాలు, పప్పు చెక్కలు అనేది రావు. సో ఇంకా అర్ధ గంట పిండి అయితే మనం నానపెట్టుకునే లోపల ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలి. ఇలా సన్నగా మెత్తగా అద్దుకోవాలి. అప్పాలు అనేది రౌండ్ గా చాలా సన్నగా రావాలి. పల్చగా దొడ్డిగా వస్తే మళ్ళీ టేస్ట్ ఉండవన్నమాట. ఇలా సన్నగా అద్దుకొని వేడి ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా ఎంత చక్కగా ఫ్రై అయినాయో, ఎంత సన్నగా ఎంత మెత్తగా అద్దుకున్నాను నేను.
ఇలా అయితే అద్దుకోవాలి మంచిగా. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా నేను చూపించినట్లు అలా మీరు అన్ని అలానే ప్రిపేర్ చేసుకోండి. అంతే, ఇలా అప్పాలు అనేది ప్రిపేర్ అయిపోయింది. నేను ఎగ్జాంపుల్ ఒకటి విడికి చూపిస్తాను. చూడండి కలర్ గానీ టేస్ట్ గానీ ఎంత క్రిస్పీగా ఉంది. నేను ఒకటి మ్యాష్ చేసి చూపించాను కదా, ఎంత క్రిస్పీగా వచ్చాయో. సో నేను చూపించే ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ గా ఉంటాయి. ఇది చాయ్లోకి సర్వ్ చేసుకోండి, సూపర్ యమ్మీగా ఉంటుంది. అంతే, వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.